समायश्यमारोग्यमावेधाक्षोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः आब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसी जायतामा राष्ट्रैराजन्याः शूरा इषव्यो दिव्या धीमाः रथो जायता दोग्धेधयनुर्वोल्हा नड्वानाशुः सप्तिः पुरन् हिर्योषा कामेनी कामेनः पर्जन्यो वर्षतु फलावत्यो न ओषाधयः पच्यन्ताम् योगक्षेमो नः कल्पताम् सह नववतु सह नो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः। ఈరోజు మన కీర్తిశేషులు నందమూరి రామారావు గారి యొక్క వర్ధంతి రోజు. మనకు తెలుగు ప్రజలకి ఆరాధ్యం. ఎంతో వైశిష్టమైనట్టుగా ప్రభావాన్ని చూపి మనకు తీరని లోకానికి వెళ్ళిన రామారావు గారి యొక్క శాంతికి శ్రీమన్నారాయణుడి యొక్క కృప కటాక్షాలు చెందాలని, ఆ రేచర్ల వంశీయంలో పుట్టినటువంటి మన రామారావు గారి యొక్క ఆత్మశాంతి వైకుంఠానికి చెంది మనందరి యొక్క ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారి ఆశీర్వచనం వారి కుమారులకి, ముఖ్యంగా మన అమ్మగారు కుమార్తె గారి మనవడు నా లోకేష్ గారు, తర్వాత నందమూరి వంశీకులందరికీ కూడా శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఇంటి అల్లుడైనందుకు వారికి శుభాభినందనలు. తెలుగు ప్రజలందరికీ కూడా మనకు రామారావు గారు భగవంతుడినే రూపంలో మనకు కనిపించారు. వారి యొక్క మనస్సు చెప్పలేని అనన్యం, అందరి మనస్సులు ఆయన స్వీకరించి అందరినీ మెప్పించగలిగినటువంటి యోగ్యుడు. వారికి ఈరోజు మనం ఈ యొక్క సర్వమత సమ్మేళనం ద్వారా అందరికీ అన్ని మతాల ద్వారా మీ కుటుంబానికి ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తూ మనకు సర్వమత సమ్మేళనం తరఫున నందమూరి వంశీకులకు నారా వంశీకులకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్ళాము. 9వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింకపోను మునుపు, యుగ యుగములకు దేవుడవు నీవు. మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అంతలో ఒక జాము వలెనున్నవి. వరద చేత నైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగయుందువు. చదవండి దేవుని లేఖన భాగం. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. Thank you once again for this wonderful
that N.T. Ramarao was a